తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో రజకులపై గ్రామ బహిష్కరణ అని వచ్చిన వార్తలపై రజక కార్పొరేషన్ డైరెక్టర్లు వల్లూరు మధుసూదన్ రావు, మెంటారావు, చింతపల్లి సతీష్ కుమార్, ఉప్పులూరి చంద్రశేఖర్, గొల్లపూడి ధర్మారావు అను 5 డైరెక్టర్లు ఆ ఏరియాలో విచారణ చేసినారు. ఆ ఊరిలో చెరువుపై 2010 నుంచి రజకుల చెరువుపై ఉన్న గట్టును గౌడ కులస్తులు ఆక్రమించుకుని షెడ్డు మరియు విగ్రహం పెట్టినారు. దాని విషయంపై వారు కోర్టుకు వెళ్ళగా గౌడ కులస్తుల వారు రజకులకు పాలు పోయటం లేదు, రజక హోటల్లో టిఫిన్ చేయటం లేదు అని మాత్రమే తెలిసినది. మిగిలిన ఊరి వారు రజకులకు ఎటువంటి వివాదము లేదు అని విచారణలో తేలినది. దీనిపై ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వటం జరిగినది. వారు ఆ ఏరియాకు వచ్చి విచారణ చేసినారు. రజక కార్పొరేషన్ డైరెక్టర్ని. కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో రజకుల మీద దౌర్జన్యం జరిగింది, గ్రామ బహిష్కరణ జరిగిందని చెప్పేసి రావటం జరిగింది. దాని మీద మా కార్పొరేషన్ డైరెక్టర్లు ఇక్కడ రావటం, ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని మీద ఏం జరిగిందంటే, గత 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడ గౌడ కులానికి రజక కులానికి మధ్య కాంట్రవర్షియల్ జరుగుతున్నాయి. 343 జీవో ప్రకారం చెరువు మీద ఉండే పూర్తి హక్కులు రజకులకే చెల్లుతాయి. దానికి సంబంధించిన ఫలసాయం కానీ, చేపల చెరువులు కానీ, చెట్లు కానీ కూడా రజకులకే చెందేత అనేది ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. దాన్ని జీవో గవర్నమెంట్ కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, చెరువుల మీద పూర్తి హక్కులు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. కానీ వెలేసారని చెప్పేసి మేము పూర్తి ఎంక్వైరీ కోసం ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే గ్రామ బహిష్కరణ అయితే చేయలేదు. కానీ మా రజక కమ్యూనిటీకి సంబంధించిన వారికి పాలు పోయటం కానీ, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు పిలవటం కానీ, దూరం పెడతాం అనేది జరిగిన మాట మాత్రం వాస్తవం. వెళ్ళేయటం అనేది లేదు. ఈ రెండు కూడా గౌడ కులానికి రజక కులానికి మధ్య జరుగుతున్నాయి. కనుక ఊర్లో వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా గ్రామ బహిష్కరణ చేయలేదు. కానీ త్వరలో ఈ ప్రభుత్వం ద్వారా ఈ 343 జీవోని ఇంప్లిమెంట్ చేసి పూర్తి హక్కులు కనుక తీసుకొచ్చి రావడానికి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాం.